వచ్చారు గీతాంజలి. అలాగే మరొకరు రామదాస్ గారు, కాకాల రామదాస్ గారు ప్రిన్సిపల్ సంగీత కాలేజీ మన చెన్నై. అలాగే గంగులప్ప కళాకారులకంతా కూడా మంచి వాళ్ళే వచ్చినారు, నేను ఏడేమన్నా వాళ్ళే వచ్చినారు నా దగ్గరికి. అలాగే గురువు గారు ఎంత ఫోర్స్గా వహిస్తారో ఆ పరంపరలో మంజునాథ్ కూడా రాజగోపాల్ గారి అబ్బాయి ఎంత బలాఢ్యుడు మన తబలా మంజునాథ్ స్వామి. అలాగే రెడ్డి శంకర్ అన్న గారు, బాలాజీ ప్రభాకర్ గారి అబ్బాయి మంచి డైనమిక్ పర్సన్ బాలాజీ కీబోర్డ్. జాయ్ ఎక్కడున్నా ఎంజాయ్ మిత్రుడు జాయ్ కూడా చాలా చక్కటి కీబోర్డ్ ప్లేయర్. అలాగే అన్నగారు రెడ్డి శంకర్ అన్నగారు శివతాండం ఎత్తుకుంటే ఈవోలు జేఈఓలు అందరూ కూడా మురిసిపోతారు చైర్మన్ దగ్గర నుంచి. అలాగే రెడ్డి శంకర్, అలాగే జయచంద్రయ్య మృదంగం ప్యాంటుతో అందరి వాడిగా పేరు సంపాదించాడు. జయచంద్రయ్య కూడా సుధాకర్ సార్ చాలా భక్తి. మన మంజునాథ్ స్వామి ఇందాక ఇచ్చిన ఒరవడి నిజంగానే మహేంద్ర సింగ్ ధోని లాగా ఆ చివరి బ్యాటింగ్ ఎట్లుంటుందంటే అట్లుంటుంది ఆయన టీంలో కూర్చుంటే. అలాగే రెండు పిలుచుకురండి. అలాగే మన మిత్రుడు మంజునాథ స్వామికి తబలా నటరాజు గారు చాలా చక్కగా వారు శివతాండం చేసిన లేదా హరికథలు వాయించిన అన్నమయ్య పాటలైనా జుగల్బందీ అయినా ఎన్నో అంశాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహిస్తున్న నటరాజు గారు సార్ గారి యొక్క శిష్యులు. అలాగే శ్రీనివాసులు, గుండూరు శ్రీనివాసు గారు, వారు కూడా చక్కటి శృతి విద్వాంసులు. తిరుపతిలో మొట్టమొదట కచేరీ ఆర్కెస్ట్రా పెట్టడంలో ప్రధాన పాత్ర మన శృతి శ్రీనివాసుది, గుండూరు వంశం శ్రీనివాసులు. అలాగే ఇంకొక మేడం చక్రపాణి, చక్కగా అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో ఇవ్వాలమ్మా భోజనాలు మన రోజులో. మన చక్రపాణి చక్కగా సంగీత కాలేజీకి ఈ మధ్య కాలంలో జడ్జిగా కూడా వారు వేంచేస్తూ ఉన్నారు. చాలా ప్రభావితమైన శిశు పరంపరలో మంచి విద్వాంసులు చక్రపాణి గారు. ఇంకెవరు మా మిత్రుడు ప్రసన్న కుమార్, చిరంజీవి ప్రసన్న కుమార్ రఘునాథన్ గారి శిశు పరంపరలో వారు కూడా ఒకరు. గోపాల్, శెట్టిపల్లి గోపాల్, ఇంకెవరు మీరు ఉన్నారు? గంగులప్ప, గంగూలీ ఇండియన్. అలాగే చెప్తాను మన భక్త వచ్చిన సార్ కూడా వచ్చినారు ప్రియ శిష్యులు గంగూలీ. చెట్టిపల్లి చెంగయ్య గారి తమ్ముడు గోపాల్, అన్నమాచార్యుడు మంచి కళాకారుడు ఆయన గంగూలీ. మేడం గారు ముక్తేశ్వరరావు గారి యొక్క ధర్మపత్ని, మంచి గాయనీమణి. చాలా ఆ మేడం గారు ఉన్నబట్టి సంగీత కాలేజీకి ఇంత వనరులు రావడంలో ప్రధాన భూమిక పోషించారు. ఆమెకు సంగీత హృదయం, సరస్వతమైనటువంటి వైవిధ్యంలో. ముక్తేశ్వరరావు గారు కూడా మంచి సాహితీవేత్త, పాలనాపరంగా బలమైనటువంటి ఇవాళ శ్రీనివాస గజ్జం ఎస్వీబీసీలో నడుస్తూ ఉందంటే వారిచ్చినటువంటి ఆక్సిజన్నే. అలాంటి ముక్తేశ్వరరావు గారి శ్రీమతి వారి సందర్భంగా వారికి కూడా సన్మానం అందించారు సుధాకర్ సార్ గారి కార్యక్రమం. ఒక్కసారి భక్తవత్సలం సార్ చిన్ననాటి స్నేహితులు, వారు కూడా శిశు పరంపరలో మ్యూజిక్ కాలేజీలో ఉన్నవారు. భక్తవత్సలం చేతుల మీదుగా కార్యక్రమాలతో బంగారు సేవ గురువు గారికి సమర్పించారు. చక్కగా ఇంకొక వచ్చిన పేరు చెప్తారని నాకు గౌతమ్, గోపాల్ రెడ్డి, అలాగే వేణు, మన రమణన్న, వెంకటరమణన్న, ఇంకా మ్యూజిక్ కాలేజ్ స్టాఫ్ అండి, హాస్టల్ విభాగం, అలాగే ప్రత్యేకించి గోపాల్ రెడ్డి నిజంగా ఎన్నెన్ని పాపం వేడివేడిగా చేసి పెట్టినాడు పిల్లకాయలు పాపం కాలేజీలో. అప్పటికప్పుడు సాంబార్ అయినా అన్నమైనా చాలా హాస్టల్ విభాగంలో. ఎందుకంటే పిల్లలు ఎంత ఓపికగా వారు ముఖ్యంగా. అలాగే డ్రైవర్ మా రోహిత్, వీరంతా కూడా గౌతమ్, అలాగే వీరంతా కూడా ఈ కార్యక్రమంలో మీరు కూడా ఈ విరామ సమయంలో వచ్చారు కాలేజీ నుంచి. స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోపాల్ రెడ్డి, గౌతమ్, రోహిత్, అలాగే వెంకటరమణ, అలాగే గంగులప్ప అన్నమాచార్యులో మరో మంచి విద్వాంసులు. ఇవాళ చాలామంది కళ్యాణ గంటలో ఉద్యోగంలో టీటీడీ రిటైర్మెంట్ ఉద్యోగి గంగులు. అలాగే గంగులప్ప రిధమ్స్ మీద, స్థితి మీద వారు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ గోష్ఠి గానంలో ప్రధాన పాత్ర వహించి ఈ కార్యక్రమంలో ఎంతోమంది కళ్యాణ గంటలో, అలాగే ఇతరత్ర కూడా శ్రీనివాస వాటిల్లో కూడా చేర్పించడంలో ముఖ్య భూమిక పోషించారు. అలాంటి గంగోలికి కూడా నాయి బ్రహ్మ సేవా సంఘం ద్వారా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకెవరన్నా అదే హలో
అదేవిధంగా ఒకసారి మీరు గట్టిగా మీ కర్తాలు ధ్వనులు చేయండి దయచేసి ప్లేస్. మనుషులు ఎంతమంది వచ్చిపోయారు, ఒక్కరిని కూడా మర్చిపోకుండా ఇంతవరకు సార్కి ఈ రోజు నుంచి మా వెంకటేశ్వర గారికి తిరుపతి యాక్టర్గా మనం ఒక బిరుదిద్దాం అనేసి అనుకున్నాము. మీ అందరికి ఇష్టమైతే ఒకసారి గట్టిగా మీ కర్తాలు చేయాలి. అంటే చాలా మంచి హరికథలు అందరికీ తెలుసు. అది గురువు